కానీ ఒక్కటేంటంటే నేను వ్యక్తిగతంగా అయితే చెప్పగలను, ఎన్ని బయట ఉన్నప్పటికి కూడా నేనైతే రాలేదు. నేను రాలేదని చెప్పిన ఇక్కడనే బండ మీద గుడికాడ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను, నేను రాలేకపోతాను, నేను గజ్వేల్ కూడా పోటీ చేస్తున్నా. పోటీ చేయడానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రజలు ఏ వ్యక్తినైతే ఓడగొట్టాలనుకుంటారు, ఏ పార్టీని ఓడగొట్టాలనుకుంటారో దాని నాయకత్వం వహించాల్సిన బాధ్యత నాకు ఉంది, నేనే స్వయంగా పోతానని చెప్పి పోయినా నేను గజ్వేల్. అంత మాత్రాన ఇక్కడ వెళ్తారని వాళ్ళు అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. నేను గజ్వేల్ పోయినప్పుడు ఒక 45 నిమిషాల ఉపన్యాసం ఇచ్చిన. మీరు రమ్మంటున్నారు, పోటీ చేయమంటున్నారు, తట్టుకునే శక్తి ఉందా మీకు? అన్నిటికీ మిక్కిలి కళ్ళ ముందు అనేక రకాల ప్రలోభాలు కనబడుతున్నప్పుడు ఇది పక్కకు పెట్టి మీరు నిలబడేటువంటి శక్తి ఉందా అని చెప్పి అడిగిన నేను. బ్రహ్మాండం ఉందని చెప్పిండు. అక్కడ బ్రహ్మాండం ఉండే వాస్తవం. కానీ ఆ పొంగని, ఆ చైతన్యాన్ని, ఐక్యతని వాళ్ళు పసిగట్టి దాన్ని ఎట్లా నలిపేసిందో నాకు తెలుసు. అయినా నేను బాధపడతలేను. ఎందుకంటే ఒక ప్రాంతంలో సంబంధం లేని ప్రాంతంలో ఒక వ్యక్తిగా పోయి కొట్లాడమే, పోటీ చేయడమే ఒక ధైర్యాన్ని అనుకుంటాను నేను. ఓకని గెలుపు పక్కన